సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు చదువుల కోసం వెళ్ళే విదేశీ విద్యార్థుల మీద రకరకాల వీసాలకు సంబంధించి ఆంక్షలు విధించడం అనేది అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ళు కాల పరిమితి తర్వాత వీసాలను పొడిగించకూడదని చెప్పేసేసి, అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక డిగ్రీ అయిపోగానే ఇంకో డిగ్రీ కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ నివాసం ఉండేందుకు పర్మిషన్ లభిస్తుంది. అంటే ఇవన్నీ కూడా కొంచెం టైటన్ చేస్తున్నారు. అంటే ఈ టైటన్ చేసే క్రమంలో ఇప్పుడు భారతీయ విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో మొత్తం చదువు కోసం వెళ్ళే విదేశీ విద్యార్థుల్లో సగభాగం చైనా, ఇండియా విద్యార్థులే ఉంటారు. అయితే ఇప్పుడు భారతీయ విద్యార్థులు అంతగా చైనా విద్యార్థులు ఆందోళన పడడం లేదని చెప్పేసి ఈ కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇందుకు కారణం ఏంటనేది ఇప్పుడు వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా సరే ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు అక్కడ అమెరికాలో ఉద్యోగం చేద్దాము, లేదంటే ఒక H1B వీసా సంపాదిద్దాం అనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీదే వెళ్తున్నారు తప్ప, వాళ్ళు అక్కడ ఏదో ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు తిరిగి వచ్చి అవసరమైతే ఇండియాలో అయినా సరే ఉద్యోగం చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళట్లేదు. అంటే అక్కడికి పోయి H1B అంటే చదువుకున్న టైంలోనే ఏదో పార్ట్ టైం జాబులు చేసి, కొంతమంది పెట్రోల్ బంకుల్లో లేదంటే మామూలుగా రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ పనిచేసి ఎంతో కొంత సొమ్ము కూడబెట్టుకుని ఇప్పుడు సంపాదించవచ్చు. దానికోసం మనకి F1 వీసా అనేది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప, చదువు మీద పెద్ద కాన్సన్ట్రేషన్ తోటి పోవట్లేదని ఒక విమర్శ ఉంది. అంటే ఇండియాలో జనరల్గా ఏంటంటే అమెరికా విద్య అంటే ఒక క్రేజ్ ఉంది. అది అంటే ఇక్కడ నిజానికి ఐఐటీల్లో అటువంటి ఇన్స్టిట్యూట్స్లో సీట్లు రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. అంటే వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే చాలామంది అక్కడికి పోయాక ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకుని వెళ్ళి మిగతాది పార్ట్ టైం ఫీజు ద్వారా అక్కడ మనం మొత్తం ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ చైనాకి సంబంధించిన విద్యార్థులకి మనకి అక్కడే తేడా కనపడుతుంది. చైనా నుంచి అమెరికాకి విద్య కోసం వెళ్ళే వాళ్ళు టాప్ 100 యూనివర్సిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడ విద్యను అభ్యసించడానికి. అట్లాగే స్టెమ్ కోర్సుల్లో కూడా టాప్ 100 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవటం మీదే శ్రద్ధ చూపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు అక్కడ చదువు పూర్తయ్యాక అక్కడే ఉండాలని అనుకోవట్లేదు. అక్కడ మళ్ళీ తమ దేశానికి వెళితే వాళ్ళకి తగిన గౌరవప్రదమైన వేతనంతో కూడిన ఉద్యోగాలు వాళ్ళకి దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ లోన్లు తీసుకోవటం, లేదంటే తల్లిదండ్రులు ఎక్కడైనా అప్పులు చేసి వాళ్ళని విద్య కోసం ఇన్వెస్ట్ చేయటం అనేది జరుగుతుంది. అట్లా చైనా విద్యార్థులు అయితే ఇప్పుడు వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంటుంది. అంటే బ్యాంకుల నుంచి లోన్లు అట్లాంటివి వస్తున్నాయి, లేదంటే ఫ్యామిలీ ఫండింగ్ తోటి వెళ్తున్నారు. అందుకని వాళ్ళు ఒకవేళ ఏంటంటే అక్కడ జాబ్ మార్కెట్ బాగాలేకపోయినా అక్కడ ఇమీడియట్గా తక్షణం ఉద్యోగం దొరకపోయినా సరే ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదే ఇండియన్ విద్యార్థులు అయితే ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ పూర్తయిన తర్వాత నుంచి కూడా చాలా అంటే వాళ్ళకి ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుని మేనేజ్ చేయాలి. అట్లాగే ఇప్పుడు కోర్సు పూర్తి అవ్వకముందే వాళ్ళకి ఓపీటీలో 2.5 years స్టెమ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో రకంగా 2.5 yearsలో ఎంతో కొంత సంపాదించుకుని ఆ విద్యకి సంబంధించిన ఖర్చులే సంపాదించుకోవాలనుకుంటున్నారు. అదే చైనా విద్యార్థులు అయితే వాళ్ళు మెయిన్ స్కాలర్షిప్ కానీ, లేదంటే ఫీజు వైవర్ కానీ ఇట్లాంటివి వచ్చే అంత మెరిట్ కలిగి ఉంటారు. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చైనా నుంచి అమెరికాలో చదువుకుని చైనాకి వెళ్ళే వాళ్ళకి 2 రకాల Tier 1, Tier 2 సిటీస్లో వాళ్ళకి అక్కడ అవకాశాలు లభిస్తున్నాయి. అవి Tier 1 అంటే బీజింగు, షాంఘై, షెంజాను. అట్లా Tier 2 అంటే చెండు, హంగ్జో. అంటే ఇట్లా Tier 1, Tier 2 సిటీస్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదంటే అకాడమిక్గా కానీ వాళ్ళకి లభిస్తున్నాయి. అట్లాగే చైనా నుంచి వెళ్ళే అమెరికాకు వెళ్ళే విద్యార్థులు PhD చేయటం కానీ, ఇట్లాంటి రీసెర్చ్ చేయటం కానీ వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు కూడా వాటి ఫండింగ్ వచ్చాయి, స్కాలర్షిప్లు వచ్చాయి, లేకపోతే సపోర్ట్ వచ్చాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనదంతా చేపల చెరువుల మనస్తత్వం.
ఒకళ్ళు చేపల చెరువు వేశారంటే అందరూ ఇక చేపల చెరువులు లేకపోతే రొయ్యల చెరువు వేస్తే రొయ్యల చెరువులు వేసే మనస్తత్వం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికాకి చదువు కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఎట్లుందంటే ఏదో పక్కన మన ఊరు నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మనం వెళ్దామని అనుకుంటున్నారు. కానీ అసలు ఇక్కడ మనం పంపించే విద్యార్థికి అమెరికా వెళ్ళి అక్కడ మంచి యూనివర్సిటీస్లో చదివే జ్ఞానం ఉందా, చదివే సామర్థ్యం ఉందా అనేది తల్లిదండ్రులు కూడా చూసుకోవట్లేదు. ఇదొక సామాజిక హోదాకి అమెరికా వెళ్ళటం అనేది సామాజిక హోదా అవుతుంది. అంతేకాకుండా అక్కడ ఏదో పార్ట్ టైం జాబులు అవి సంపాదించి ఏదో రకంగా రకరకాల మార్గాల్లో హెచ్1బి వీసా, ఆ తర్వాత గ్రీన్ కార్డు సంపాదిస్తే అమెరికాలో సెటిల్ కావచ్చు అనే ఒక మనస్తత్వం, అంటే ఒక జూదరి మనస్తత్వంతో మన వాళ్ళు వెళ్తున్నారు. అదే చైనా నుంచి వచ్చే విద్యార్థులు వాళ్ళ పకడ్బందీ వ్యూహం ఉంది. వాళ్ళు తిరిగి ఇండియాకైనా చైనాకైనా సరిపోయి అక్కడ ఉపాధి సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో పీజీ చేసిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడ పీజీ పూర్తి చేసి ఇండియాకి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఇండియాలో ఇండియన్ కంపెనీస్ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఏ రకమైన ఎక్స్పీరియన్స్ ఉండలేదు. చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి అమెరికాలో వీసాలు పొందటం, ఉద్యోగాలు చేయటం ఇట్లాంటి చేసి కూడా దెబ్బతింటున్న కేసులు చాలా ఉన్నాయి. అంటే ఇదే ఇప్పుడు హెచ్1బి అనేది ఒక స్కామ్ అనేది ఇప్పుడు అమెరికన్ హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మన మీద ఆరోపించాల్సిన అగత్యం ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా వెళదాం ఇప్పుడు అందుకనే ఇప్పుడు అమెరికా అనేది అక్కడికి పోయి అష్ట కష్టాలు పడి ఇక్కడికి వచ్చాక కూడా ఉద్యోగాలు దొరక్క ఉన్న ఆస్తులు అమ్ముకుని వీటి ద్వారా ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తుంది అంటే, ఈ విద్యార్థులకు సంబంధించిన ఆంక్షలు విధిస్తుందంటే ఇండియన్స్ బెంబేలు పడుతున్నారు. కానీ భారతీయ విద్యార్థులు చైనా నుంచి అమెరికాకు వెళ్ళే విద్యార్థులు అంతగా బెంబేలు పడటం లేదు. వాళ్ళు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలదొక్కగలుగుతున్నారని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికా చైనా పైన భారీ టారిఫ్లు విధించినప్పుడు కూడా చైనా కూడా రిటాలియేట్ చేయగలిగింది. అంటే ఆ దేశంలో ఒక సామర్థ్యాన్ని పెంచుకున్నారు వాళ్ళు. అమెరికా టెక్నాలజీని తీసుకుని అక్కడ విశ్వకర్మాగారం కింద చైనాని మార్చగలిగారు. అట్లాగే చదువుల విషయంలో కూడా వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఒక నిర్దిష్టమైన అక్కడ విద్యార్థులు కానీ లేదంటే విద్యార్థులను స్పాన్సర్ చేసే ప్రభుత్వ సంస్థలు కానీ ఏవైనా సరే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి వ్యూహంతో వెళ్తున్నారు. ఇక్కడ ఇండియన్స్ అట్లా కాకుండా ఏదో ఒక జూదర మనస్తత్వంతో అక్కడికి పోవడంతో ఇప్పుడు ఏదైనా సరే ఈ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సంబంధించిన వీసాలు కానీ వాటిలో మార్పులు వస్తే వెంటనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు అంటే మనం చూస్తున్నాం ఏది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మామూలుగా ఐటీఐ కూడా పనికిరాని వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు దొరక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అమెరికా పోయి ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే అమెరికాకి వెళ్ళి చదువుకోదలుచుకున్న విద్యార్థులు 1-2 సార్లు వాళ్ళ ఫ్యామిలీస్ తమ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.